మనకి తరచు న్యూస్ పేపర్ ఓపెన్ చేయంగానే రోడ్డు ప్రమాదాలు. 6 చనిపోయారు, 7 చనిపోయారు, 10 మంది చనిపోయారు. ఇప్పుడు వెహికల్ అనేది నీడ్ అయిపోయింది అందరికీ. డబ్బు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరికీ వెహికల్. ఓకే. అంతవరకు యాక్సెప్టబుల్. 4, 5 బండ్లు ఎందుకుండాలి? దానివల్ల రోడ్లు నిండిపోతున్నాయి. అసలు ఆ బండ్లు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకునే ప్లేస్ లేదు. కాంపౌండ్ లోపల అసలే ఉండదు. గేటు బయట అంతకన్నా ఉండదు. గేటు బయట ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా ఫుల్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ఒక మనిషి నడవటానికి కూడా ప్లేస్ లేనట్టు. పొద్దున్నే తీస్తారు కదా అన్నట్టు. రాత్రి 11, 12కి వెళ్తే ఆ గల్లీలోకి ఎవరు వెళ్ళలేం. హ్మ్. ఫుల్గా ఉంటాయన్నమాట. పొద్దున్నే ఎవరి బండి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతే తప్ప ఆ గల్లీ ఖాళీ అవ్వదు. అట్లా ఉంది. ఎందుకంటే ఇంటికి నలుగురు ఉంటే 4 వెహికల్స్. అలా హ్మ్. అయిపోయింది. నీడ్ లాగా అయిపోయింది. అయితే దీనికి ఏదో ఒక డ్రైవింగ్ నేర్చేసుకోవడం, లైసెన్స్ తీసేసుకోవడం ఇదంతా. లైసెన్స్ తీసుకునేటప్పుడు టెస్ట్ ఉంటుంది. హ్మ్. దానికి ఓరల్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ కూడా ఉంటుంది. మరి మేము లైసెన్స్ తీసుకున్నప్పుడు చాలా టఫ్ అనమాట మాకు. లైసెన్స్ ఇవ్వటం అంటే మాకు దొరికేది కాదు. నేను 3 రోజులు తిరిగాను నాకు లైసెన్స్ కోసం. ఓకే. ఎన్నో టెస్ట్‌లు అక్కడ రిటర్న్‌గా గాని, అక్కడ సింబల్స్ ఇస్తారు. సింబల్స్ ఎందుకు అడుగుతారు? ఇప్పుడు మనకి ప్రతి చోట యాస్ పర్ రూల్ మనకి సింబల్స్ పెట్టే ఉంచుతారు. అసలు ఎవరన్నా చూస్తున్నారా? చూస్తే అసలు అవేంటో తెలుసా? తెలిస్తే పట్టించుకుంటున్నారా? పట్టించుకుంటే పాటిస్తున్నారా? ఏమీ లేదు. ఇంకా జీబ్రా పెడతారు. జీబ్రా ఎందుకు పెడతారు? జీబ్రా మీద నుంచి క్రాస్ చేయమని. అక్కడ తప్ప మిగతా పెడెస్టర్స్ అన్ని దగ్గరలో క్రాస్ చేస్తూ ఉంటారు. పెడెస్టర్స్ అందరూ క్రాస్ చేయాలి అనంటే అక్కడ ఆ పాయింట్ దగ్గరకొచ్చి అది దాదాపుగా ఒక ఏమంటారు జంక్షన్ దగ్గరే ఉంటుంది. రెడ్ లైట్ జంక్షన్ దగ్గరే ఉంటాయి. ఆ జీబ్రావి. అక్కడికొచ్చి నుంచునుంటే వాళ్ళకి కుదరకపోతే అక్కడ ఉండే ట్రాఫిక్ పోలీస్ ఎవరైనా సరే వాళ్ళని ఆ రోడ్డు దాటించే ప్రయత్నం కూడా చేస్తారు.